సింగరేణిలో ఐఎన్టీసీ ద్వారానే కార్మికులకు న్యాయం జరుగుతున్న దృఢ నిశ్చయంతో కార్మికులు ఉన్నారని, అందుకే ఏఐటీసీ, టీబీజేకేఎస్, హెచ్ఎంఎస్, బిఎంఎస్ల నుండి కార్మికులంతా ఐఎన్టీసీలో చేరుతున్నారని ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ తెలిపారు. గోదావరికని జనక్ భవన్లో బుధవారం రాత్రి ఓసీపీ 5కు చెందిన ఓవర్మెన్ అధికారులు ఐఎన్టీసీలో చేరగా వారికి జనక్ ప్రసాద్ యూనియన్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జనక్ మాట్లాడుతూ భారతదేశంలో అతిపెద్ద యూనియన్గా ఐఎన్టీసీ ఉండడం మూలంగానే కార్మికులు ఐఎన్టీసీ వైపు చూస్తున్నారని, ఇప్పటికే రామగుండం 3 ఏరియాల నుండి బెల్లంపల్లి, శ్రీరాంపూర్, మందమర్రి నుండి దాదాపు 4600 మంది వివిధ సంఘాల నుండి చేరడం జరిగిందన్నారు. డిసెంబర్ 27న కార్మికులంతా గడియారం గుర్తుకు ఓటు వేసి ఐఎన్టీసీ గెలిపించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఇంతకుముందు గుర్తింపు సంఘం ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేకపోయారని ఆరోపించారు. ఈసారి కార్మికులు మార్పు కోరుకుంటున్నారని, అది ఐఎన్టీసీ రావాలని అనుకుంటున్నారని తెలిపారు. కాగా ఐఎన్టీసీ RG1 ప్రెసిడెంట్ కె సదానందం ఆధ్వర్యంలో ఓసీపీ 5కి సంబంధించిన కె సమ్మయ్య, కోరె శ్రీనివాస్, కంబాల గంగాధర్, ఎస్ రాజేశం హెడ్ ఓవర్ మెన్ను ఐఎన్టీసీలో చేరారు. ఈ నెల 27వ తారీఖు నాడు సింగరేణి కాలేజీలో గుర్తింపు సంఘ ఎన్నికలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఐఎన్టీసీలో సంజీవ్ రెడ్డి గారి నాయకత్వాన్ని గౌరవించి ఈ వారం రోజుల్లో రామగుండం 1, 2, 3, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, మందమరిలో దాదాపు 4600 మంది ఏఐటీసీ నుంచి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నుంచి, అదేవిధంగా బిఎంఎస్, హెచ్ఎంఎస్ నుంచి కూడా జాయిన్ కావడం జరిగింది. దానికి ప్రధానమైన కారణం ఐఎన్టీసీ భారతదేశంలో పెద్ద సంఘం. అందరికంటే గొప్ప నాయకుడు సంజీవ్ రెడ్డి ఐఎన్టీసీకి నాయకుడు. ఇవన్నీ కాకుండా గతంలో సింగరేణి కాలేజ్ విషయంలో బిఐఎఫ్ వాళ్ళు పోయినప్పుడు కానీ, వేజ్ బోర్డు పరిష్కారం కానప్పుడు కానీ ఆ 2 కార్యక్రమాల్లో ఐఎన్టీసీ ఒక దృఢ చిత్తంతో ప్రాబ్లం సాల్వ్ చేసింది కాబట్టి ఒక నమ్మకం. దీనికి తోడు గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, టీఆర్ఎస్ ప్రభుత్వం కలిపి గవర్నమెంట్ కంపెనీ సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలని, అదేవిధంగా దాదాపు 22 సంవత్సరాలు కార్మికులు కష్టపడి సంపాదించినటువంటి లాభాల్లో కేసీఆర్ ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలు వాడుకుంటే ఈ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కనీసం ప్రశ్నించిన పాప అనుకుంటే. కేసీఆర్ గారు ఇచ్చిన వాగ్దానాలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాలేదు, 10 కొత్త బొగ్గులు రాలేదు, 20,000 కోట్లు రాలేదు, పేర్లు మార్పు జరగలేదు. అంతేకాకుండా టీఆర్ఎస్ ఎంపీలు మోడీతో అంటగాగి పార్లమెంటులో MMDR యాక్ట్కి సపోర్ట్ చేసి ద్రోహం చేశారని ఇవాళ వేలాది మంది కార్మికులు ఐఎన్టీసీని పక్కబెట్టి ఐఎన్టీసీలో చేరడానికి వస్తారు. నాకు ఒక ప్రగాఢ నమ్మకం ఉంది. రేపు 27వ తారీఖు నాడు సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో సంస్థను కాపాడే శక్తి, కార్మికుల హక్కులు కాపాడే శక్తి, నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు ఇప్పించే శక్తి, ప్రైవేట్ కరం నుంచి ఆపే శక్తి, అంతేకాకుండా కార్మికుల చిరకాల కోరిక సొంత ఇంటి కళ 250 గజాల భూమి వాళ్ళకి అలాట్మెంట్ చేసే శక్తి ఐఎన్టీసీకి ఉందని నమ్మి ఇవాళ వేలాది మంది కార్మికులు చేస్తున్నారు. అలాగే జీడీకే లెవెల్ ఇంక్లైన్ కార్మికులు పృథ్వీరాజ్, కొండా శ్రీనివాస్ ఆధ్వర్యంలో 11 ఇంక్లైన్ కంటిన్యూస్ మైనర్కు సంబంధించిన 30 మంది కార్మికులు జనక్ ప్రసాద్ నాయకత్వానికి ఆకర్షితులై ఐఎన్టీసీలో చేరగా వీరికి జనరల్ సెక్రటరీ వంగ లక్ష్మీపతి గౌడ్ కండువాలు కప్పి ఐఎన్టీసీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి, RG1 వైస్ ప్రెసిడెంట్ సదానందం, మైనింగ్ స్టాఫ్ ఇన్ఛార్జ్ పూతరేని సమ్మయ్య, RG1 కోఆర్డినేటర్ అన్వేష్, బ్రాంచ్ సెక్రటరీ సాగర్, ఎదిలాపూర్ శ్రీనివాస్, పిట్ కార్యదర్శి దేవేంద్రచారి, ఐఎన్టీసీ ముఖ్య నాయకులు బేబీ శ్రీను, ఎం సుధాకర్ రెడ్డి, జాయింట్ జనరల్ సెక్రటరీ దేవులపల్లి రాజేందర్, అరపల్లి శ్రీనివాస్, బ్రాంచ్ కార్యదర్శి గుండేటి శ్రీనివాస్, నాగరాజు, కేంద్ర కమిటీ నాయకులు అల్లావుద్దీన్, తాటి రాజయ్య, ఆంజనేయులు, గడ్డం వెంకటేశ్వర్లు, వెలుతురు సత్యనారాయణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.